ఎందుకు నువ్వు బైబిల్ చదవలేకపోతున్నావో చెప్తాను విను. ఒక అమ్మాయి ప్రేమలో పడింది. నిజమైన ప్రేమ, పాపిష్టి ప్రేమ కాదు, పాపం చేసే ప్రేమ కాదు, పవిత్రతను పాడు చేసుకునే ప్రేమ కాదు. నిజంగా ఒక అతన్ని ప్రేమించింది. అతను ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం ఎంతో సంతోషంగా చదివింది. ఒక గంట అయిన తర్వాత మళ్ళీ ఆ ఉత్తరం తీసింది, మళ్ళీ చదివింది. ఒక గంట అయిన తర్వాత మళ్ళీ ఆ ఉత్తరం తీసింది, మళ్ళీ చదివింది. ఒక గంట అయిన తర్వాత మళ్ళీ ఆ ఉత్తరం తీసింది, మళ్ళీ చదివింది. కారణం చెప్పండి. హలో, కారణం చెప్పండి. మాకేం తెలుసు, మేము ఎప్పుడైనా ప్రేమలో పడ్డామా ఏమిటి? ఆ ప్రేమలో పడితే మాకు తెలిసేది. నీ మోఖం నిన్ను చూసి ఎవడు ప్రేమిస్తాడు? నిన్ను చూసి ఎవరు ప్రేమిస్తుంది? అడుగుతున్నా సహోదరి సహోదరుడా. ఎందుకు కానీ ఆ సహోదరి అన్నిసార్లు ఉత్తరం చదివిన కారణం తెలుసా? ఆ ఉత్తరం చదివినటువంటి మ్యాటర్ ఏదైతే ఉందో అది మర్చిపోయి కాదండి, ఆ ఉత్తరం రాసిన వ్యక్తితో ఆమె ప్రేమలో పడింది. కాబట్టి ఆ ఉత్తరం మళ్ళీ చదవాలనిపిస్తుంది, మళ్ళీ చదువుతుంది, మళ్ళీ చదవాలనిపిస్తుంది, మళ్ళీ చదువుతుంది. అలా మళ్ళీ మళ్ళీ చదివింప చేస్తుంది. ఏంటో తెలుసా? ఆ ఉత్తరం రాసిన వ్యక్తి పట్ల తన గుండెల్లో ఉన్న ప్రేమ మళ్ళీ మళ్ళీ చదివే విధంగా చేస్తుంది. నువ్వు బైబిల్ని చదవలేకపోవడానికి కారణం తెలుసా? మళ్ళీ మళ్ళీ చదవలేకపోవడానికి కారణం తెలుసా? దేవుని పట్ల నీకు ప్రేమ లేదు కాబట్టి. అర్థమైందా? ఇప్పుడేమనుకోకండి, ఓ ప్రశ్న డైరెక్ట్గా వేసేస్తా. మీలో ఎంతమందికి దేవుడు అంటే చాలా ప్రేమ? ఒకసారి చేయి చూపిస్తారా? చేయి చూపిస్తారా? చేయి చూపిస్తారా? చేయి మాత్రం భలే చూపించారే. సరే, ఇప్పుడు మరొక ప్రశ్న. నిజం చెప్పండి, ప్రతిరోజు ఖచ్చితంగా ప్రభు నాకు రాసిన ప్రేమ లేఖ అయినటువంటి బైబుల్ని ప్రతిరోజు ఖచ్చితంగా చదువుతాను అన్నవాళ్ళు మాత్రమే చేయి చూపించండి. నిజంగా చదువుతారా? అదే చెప్తున్నా. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదవకుండా, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు ధ్యానించకుండా నువ్వు ప్రేమించటం నీ వల్ల లేదు. బ్రదర్, చాలామందిని ప్రేమిస్తున్నావు. రేపు పనికి మాలాడు, నేను ఆ ప్రేమ గురించి మాట్లాడలే. నువ్వు ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ బిడ్డలను ప్రేమించే విషయంలో, ఒక భర్తగా, ఒక భార్యగా ఒకరినొకరు ప్రేమించే విషయంలో, దేవుని ప్రేమను పంచే విషయంలో, ప్రశాంతంగా జీవించే విషయంలో, సంతోషంగా సమాధానంగా బ్రతికే విషయంలో, దీర్ఘశాంతము దయాళుత్వము కలిగి ఉండే విషయంలో, మంచితనము ఆశానిగ్రహము కలిగి విశ్వాసిగా జీవించే విషయంలో నీకు ఆధారం పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వో చదివినట్లయితే నీ జీవితం ఎంత బాగుంటుందో తెలుసా?